హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మీ ఇన్స్టాగ్రామ్ యొక్క మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇన్ కేస్ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనుక మానిటైజ్ అవ్వకపోతే మీరు ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి మానిటైజ్ అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆల్రెడీ మానిటైజ్ అయ్యింది, మీకు ఎర్నింగ్ వస్తూ ఉంటే అయ్యిందా లేదా అనేది కూడా ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్గా మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక మీకు పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అని ఉంది కదా, సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు కొంచెం కిందకి అయితే స్క్రోల్ చేయండి అనమాట. స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బిజినెస్ టూల్స్ అండ్ కంట్రోల్స్ అని ఉంటుంది, ఇక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా బిజినెస్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మీరు మీ అకౌంట్ మానిటైజ్ అయిందా లేదా అని తెలుసుకోవాలి అంటే ఇక్కడ మీకు బ్రాండెడ్ అకౌంట్ అని ఉంది కదా, సో బ్రాండెడ్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ మీకు బ్రాండెడ్ అకౌంట్ మీద క్లిక్ చేసినాక మీకు ఇక్కడ ఈ విధంగా స్టేటస్ ఎలిజిబుల్ అని ఉంటే మీ అకౌంట్ అనేది మానిటైజ్ అయిందనమాట. ఈ విధంగా ఏంటంటే మీ అకౌంట్ అనేది మానిటైజ్ అయిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు కనుక ఇన్ఎలిజిబుల్ ఉంటే ఏంటంటే మీకు మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవ్వలేదు అని అర్థం. సో ఎవరైతే కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసి ఉంటారో అంటే 10 డేస్ బ్యాక్ కానీ 15 డేస్ బ్యాక్ కానీ మీరు అట్లీస్ట్ ఒక 1 మంత్ లేదా ఒక 20 డేస్ అయినా సరే ఏంటంటే మీరు రీల్స్ కానీ పోస్ట్ కానీ పెడుతూ ఉండాలి. సో అప్పుడు మాత్రమే ఏంటంటే వీళ్ళు మీకు మానిటైజేషన్ అనేది ఎనేబుల్ చేస్తారు. సో ప్రస్తుతం వీళ్ళు నాకు మానిటైజేషన్ అనేది పెయిడ్ పార్ట్నర్షిప్ లేబుల్స్కి మాత్రమే ఇచ్చారనమాట. నాకు ఇంకా మానిటైజేషన్ గిఫ్ట్స్కి వస్తుంది, ఇంకా డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి మనకి, వాటికైతే ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఇన్కేస్ మీకు ఎనేబుల్ అయితే మీరు ఇక్కడ స్టేటస్ అనేది చూసుకోవచ్చు. ఇన్కేస్ మీకు ఇన్ఎలిజిబుల్ ఉంటే మీరు జస్ట్ దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఎందుకు ఇన్ఎలిజిబుల్ అనే డీటెయిల్స్ కూడా ఇస్తారు. ఆ ఇన్ఎలిజిబుల్ ఎందుకు అయిందో చూసుకొని మీరు దాన్ని ఫిక్స్ చేసుకుంటే మీకు ఏంటంటే మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇన్కేస్ మీకు కనుక అక్కడ ఇన్ఎలిజిబుల్ అని చూపిస్తుంటే మీ యొక్క ఎందుకు ఇన్ఎలిజిబుల్ చూపిస్తుంది అనేది నాకు కామెంట్ చేయండి. మీకు ఏం చూపిస్తుంది అది కామెంట్ చేయండి, నేనైతే దానికి రిప్లై ఇస్తాను. సో మీరు కనుక కొత్తగా అకౌంట్ క్రియేట్ చేస్తే మాత్రం మీరు ఒక 30 డేస్ అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మాత్రమే ఏంటంటే మీకు మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవుద్ది. సో ఈ విధంగా ఏంటంటే మీకు మానిటైజేషన్ ఎనేబుల్ అయితే ఈ విధంగా మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. లేదు యాక్టివేట్ ఆన్ చేసుకోవాలన్నా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. సింపుల్ నేను చెప్పిన స్టెప్స్లోనే. వీడియో మీకు అర్థమైంది అనుకున్నాను. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.